శ్రీదేవి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అంటే మనకు మన రాష్ట్రంలో కాకుండా అదర్ రాష్ట్రంలో ఇప్పుడు ఇల్లుందని ఫీల్ అయిపోవాలన్నమాట. నువ్వు తిన్నికే పోతున్నావా, దేవుని దగ్గరకు పోతున్నావా శ్రీదేవి అనుకోండి. బట్ అదే కనెక్ట్ అయిన ప్లేస్ నాకు స్వామి దగ్గర చాలా చాలా మెమరీస్ కూడా ఉన్నాయి నాకు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నా. సో ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 years అవుతుంది పుట్టపర్తికి వెళ్ళాక. స్వామిని చూడాలి, పుట్టపర్తికి వెళ్ళాలి అని ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డు, ఏదో ఒక దాంతో ఆగిపోయినాము. బట్ ఇవాళ ఖచ్చితంగా బయలుదేరుతున్నాము. మళ్ళీ గాయత్రి 8th అట్లా యూకే వెళ్ళిపోతుంది. సో ఈలోపు వెళ్ళి ఒకసారి మనకు ఒక చిన్న పొదరిల్లు ఉంది అక్కడ సొంతంగా. అంటే మనకు మన రాష్ట్రంలో కాకుండా అదర్ రాష్ట్రంలో ఇప్పుడు ఇల్లుందని ఫీల్ అయిపోవాలన్నమాట. సో ఒక ఇల్లు ఉంది, ఇల్లు చూపిస్తాను మీకు, పుట్టపర్తిలో మన ఇల్లు. అండ్ అలా హ్యాపీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ నాకు అక్కడ. అండ్ మంచి గాయత్రి మాత టెంపుల్ ఉంటుంది, లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ, మీకు అన్నీ చూపిస్తా. నారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, బ్యూటిఫుల్ వినాయకుడు ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ మంచి ఫుడ్ ఉంటుంది, అద్దరిపోయే ఫుడ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ క్యాంటీన్ ఉంటుంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంటుంది, అండ్ వెస్ట్రన్ క్యాంటీన్ ఉంటుంది. మామూలుగా అయితే రెగ్యులర్గా ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడ ఫ్రీగా అని విన్నాను, నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 5 to 6 రూపీస్కి 3 రూపీస్, నేను 3 రూపీస్ నుంచి స్టార్ట్ నాకు తెలిసినంత వరకు. మంచి బ్రేక్ఫాస్ట్ 8 రూపీస్ 9 రూపీస్ మంచి మీల్స్ అలా ఉంటుంది నార్త్ ఇండియన్ క్యాంటీన్లో. అండ్ వెస్ట్రన్ క్యాంటీన్లో మాత్రం మనం చూస్ చేసుకున్న ఐటమ్స్ని బట్టి ఛార్జ్ ఉంటుంది అనమాట. అట్లా సో పుల్కా ఉందనుకో 3 రూపీస్, అట్లా కర్రీ 4 రూపీస్, అట్లా ఉంటే ఒక 20 రూపీస్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మీల్ అయిపోతుంది. వెస్ట్రన్ క్యాంటీన్లో ఇంకోటి పిజ్జా, లజానియా, సాలెడ్స్, మంచి సూప్స్. అండ్ నువ్వు తిన్నికే పోతున్నావా, దేవుని దగ్గరకు పోతున్నావా శ్రీదేవి అనుకోండి. బట్ గాయత్రి, చిన్ని, కళ్యాణ్ మాత్రం ఇట్లనే ఎంజాయ్ చేస్తారు. నేనేంటంటే అక్కడ మంచి అదేంటి బ్రెడ్ మీద ఒకటి మార్నింగ్ దొరుకుతుంది అనమాట, చిన్న బ్రెడ్ స్లైసెస్ మీద మంచి ఉల్లిపాయలు, టమాటోలు అట్లా కోసి ఇస్తుండ్రి. బట్ పాండమిక్ తర్వాత ఏమేం చేంజెస్ అయినాయి, ఏమైనాయి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, ఓకేనా? ప్రతి ప్లేస్ మీకు చూపిస్తా. అంటే పుట్టపర్తి అనగానే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అబ్బా అవన్నీ పక్కన పెడితే నాకైతే పర్సనల్గా నాకు రోజు గుర్తుండదు, అంటే ఏ డే గుర్తుండదు, ఏ వారం గుర్తుండదు, ఏ డేట్ గుర్తుండదు. అక్కడికి పోతే ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాను నేను. అంటే మనం ప్రతి ఒక్కరికి మనసు ఒక దగ్గర కనెక్ట్ అయిపోతుంది, అక్కడనే మన ప్లేస్ అనిపిస్తుంది. అదే కనెక్ట్ అయిన ప్లేస్ నాకు స్వామి దగ్గర చాలా చాలా మెమరీస్ కూడా ఉన్నాయి నాకు. సో జనరల్గా నేను స్వామి గురించి ఎక్కువ మాట్లాడాను ఎప్పుడు కూడా, మనసుతో. అంటే చాలా దగ్గరగా ఫీల్ అవుతా. ఎవరైతే మాట్లాడితే వాళ్ళతోనే మాట్లాడతా, అదర్వైజ్ అస్సలు డిస్కస్ చేయను. ఎందుకంటే నమ్మే వాళ్ళు ఎంత ఉంటారో, విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నా అంతటి నేను మాట్లాడి స్వామిని విమర్శించేటట్టు చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. అది సంగతి, ఓకేనా? బట్ చాలా 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 ఇష్టం నాకు ఆ ప్లేస్ అంటే. సో అందుకే ఏంటంటే మాకు ఏమీ లేని రోజు, మేము జస్ట్ స్టార్టింగ్ లైఫ్లో ఉన్న రోజు, చాలా ఇయర్స్ అయింది అక్కడ ఇల్లు కొని. ఇల్లు అంటే పెద్ద ఇల్లు, బంగ్లాలాగా అనుకోకండి. ఒక మంచి రూము, ఒక స్టూడియో టైప్ రూమ్, ఒక చిన్న బాల్కనీ అండ్ ఒక చిన్న వాష్ ఏరియా, అంతే. బట్ ఐ లవ్ దట్. నేనే కూర్చొని ఊడ్చుకుంటా ఇల్లు, నేనే అంట్లు తోముకుంటా. కాబట్టి ఆడనే ఉంటారంటే ఆడనే బెడ్ ఉంటుంది, అట్లా ఉంటారు. కాబట్టి అందరు అక్కడక్కడనే ఉంటారు, మంచిగా అనిపిస్తుంది నాకు ఇల్లు. ఓకే, శ్రీదేవి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లక్ష్మి ఒక 4 days ఓకేనా? అట్లా తిరిగి వస్తా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. తులసమ్మ నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో, మీరందరు జాగ్రత్తగా చూసుకోండి ఇల్లును. ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము, బద్ధకంగా మెల్లగా లేచినాము. అండ్ చిన్నికి పొరపాటుగా వాళ్ళ సారు జిమ్నాస్టిక్స్ నేర్పించే సారు నేను ఫోన్ చేయలేదు, మేము వచ్చేసిండ్రు అనమాట. సరే సార్ని ఇక్కడ ఇంత దూరం వచ్చాక అవాయిడ్ చేయలేం కదా, సో దట్ క్లాస్ అయింది.
కాఫీ అయింది నాది, గబగబా చేయాలి కదా కాబట్టి ఉప్మా చేసిన టిఫిన్. తినేటప్పుడు కూడా చూపిస్తా. ఉప్మా అనగానే అయ్యో అబ్బా అనకండి, సో యమ్మీ ఉప్మా శ్రీదేవి చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ మా లక్ష్మికి ఎవ్రీడే ఫ్రూట్స్ ఉంటాయి. జనరల్గా బంగారు తల్లికి పుచ్చకాయ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఏం చేస్తా అంటే దీపం పెట్టుకుంటా, పైన అక్కడి నుంచి లక్ష్మి అని పిలిచి అక్కడి నుంచి హారతి ఇస్తాను అనమాట. ఇట్లా చూస్తుంది, చూసేసి అప్పటి వరకు దానికి పండ్లు ఏమైనా పెడితే ఏమనదు. పండ్లు పెట్టలేదు అనుకో నాకు అంటుంటుంది అనమాట. 2-3 సార్లు వస్తున్నాడు నాన్న వస్తున్నాడు అని చెప్తా. అంటే కళ్యాణ్ అనమాట. నేను అమ్మ, కళ్యాణ్ నాన్న, గాయత్రి అక్క, చిన్ని చెల్లి, అదనమాట. ఇది లక్ష్మి తల్లి. సో ఇవాళ ఫ్రూట్స్ లేవు, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పెట్టేద్దాం. అబ్బా తినమన్న చేత్తోటి ఒకసారి దాన్ని నన్ను, అందుకే భయం. ఇదనమాట. ఓకే. అండ్ గార్డెన్కి సంబంధించినవి కూడా చాలా చాలా వీడియోస్ తీయాలా. మీతో ఈ మధ్య మాట్లాడట్లేదు, ఏదో బిజీ అయిపోయి అసలు చూస్తలేదు. కామెంట్స్ పెట్టుడే నా వీడియోస్ చూసుడే పని చేశారు మీరు. అండ్ మన కొబ్బరి చెట్టు పగిలిందంటే ఒక పువ్వు బయటకు వచ్చింది ఇట్లా, ఓకేనా. అండ్ మనకు గోంగూర చాలా అయింది, గోంగూర ఫ్లవర్స్ కూడా సూపర్ అయినాయి. అండ్ గోంగూర పువ్వులతోటి పచ్చడి చేసుకోవాలా, కూర వండుకోవాలా, చట్నీ చేసుకోవాలా, ఎన్ని ఉన్నాయి తెలుసా. బట్ మీకు చూపించట్లేదు. నాకు ఎందుకో ఇంటిని 2-3 రోజులు బయటకు వచ్చి చాలా మిస్ అయిపోతా. అండ్ రెండవది ఏంటంటే ఈవినింగ్స్, ఎస్పెషల్ ఈవినింగ్స్ బయటకు పోయినానుకో ఏందో ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండదు నాకు. అట్లా గార్డెన్లో తిరుగుకుంటా, మా ఆయనకు దొరకకుండా చిక్కకుండా తిరుగుతూ ఉంటాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గోంగూర ఎంత అయింది. మీకు చూపిస్తామని మా వాళ్ళని తెంపొద్దన్నందుకు ఇది అడవిలాగా పెరిగిపోతుంది. మీకు చూపించిన మాత్రం అయితలేదు. చూడండి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఈసారి 2 కాంబినేషన్ల మీకు వెరైటీ వంటకాలు చేపిస్తా. అండ్ ఇది తెల్ల గోంగూర పూలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి అసలు దగ్గరకు వచ్చి. అండ్ అదేమో ఎర్ర గోంగూర పూలైనాయి. మొగ్గలు అంటారు, కాయలు చట్నీ చేయాలి కదా మనము. సో అదొకటి ఉంది. చాలా చాలా చేంజెస్ అయినాయి ఇంట్లో. అండ్ ఎందుకంటే ఒక మంచి గార్డెనింగ్ ఇష్టం ఉన్న అతను దొరికింది కాబట్టి మా తిమ్మారెడ్డి అతనితో జాగ్రత్తగా అన్నీ చేపిస్తున్నాడు. ఓకే, ఇట్లుంది గార్డెన్ అంతా, ఇట్లుంది. అండ్ భయంకరంగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సో అంటే కొత్తిమీర చల్లిండ్రు, నేనే ఏదో పుదీనా పెట్టేసిర్రు, అది సంగతి. అండ్ బయట డ్రాగన్ ఫ్రూట్ అయింది, అది కూడా తెంపలేదు నేను. రకరకాల పండ్లు ఉన్నాయి. అరటి గిల్లలు తెంపలేదు, ఆల్రెడీ 15 రోజులైంది మా వాళ్ళు. అది తెంపాలన్నా మేడం అంటే ఉండండి మా వాళ్ళకి చూపిస్తాను, అది ఒకటి పెండింగ్ ఉంది. సరే ఉప్మా చల్లగా అయిపోతుంది, తిందాం పండుగ. మా కార్ రెడీ అయిపోయింది, మా రాజు అంతా క్లీన్ చేసేసిండు. నేను కొన్ని బట్టలు సర్దుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే పుట్టపర్తికి వెళ్తే జనరల్గా బట్టలు సర్దుకోము, అక్కడ ఉంటాయి అనమాట కొన్ని 2-3 పేర్స్. ఏమన్నా గవి తిప్పి వేసుకుంటా ఉంటాం. బట్ ఈసారి తీసుకెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే అమ్మ రీసెంట్గా వచ్చినప్పుడు అన్ని ఎలుకలు కొట్టినాయంట, చీరలు గీరలు అన్నీ తీసుకొచ్చేసేసింది. సో తీసుకెళ్తున్నాం బట్టలు కూడా, అది సంగతి అనమాట. అయినా మీకు వీడియోలు చేయాలంటే జర నీట్గా ఉండాలి కదా, నా తింగరదానిలాగా ఉండొద్దు కదా, అట్లా అనమాట. స్వామి అనుకోండి, అరే నా పిల్ల కదా అని ఎట్లా ఉన్నా ఏమన్నాడు. అయినా సరే స్వామి దర్శనానికి పోయేటప్పుడు మంచిగా తయారైపోవాలనిపిస్తుంది. ఎనీవే వీడియోలు తీద్దాం, బాగా హోమ్ టూర్ చేస్తా. యాక్చువల్లీ మీకు విషయం చెప్పనా, ఆడ చిన్నది రూము కానీ 10 మంది వెళ్ళినా వంట చేయడానికి సరిపడ గిన్నెలు పెట్టుకున్నా, అన్నీ రివీల్ చేయడం పడుకోయినాక చూపిస్తా. రండి ఉప్మా తిందాం. ఇది ఉప్మా, చాలా మంది ఉన్నాము అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఎంత స్మూత్గా బ్యూటిఫుల్గా అదిరిపోతుంది మా టిఫిన్. ఓకే, టేస్టీగా. ఈ పిల్ల సాలంటది, ఇది గాయక్కకు. ఉప్మా విత్ అల్లం మామిడికాయ పచ్చడి ఫేవరెట్ అనమాట. ఏమి పెరుగా, నెయ్యి, చట్నీనా, ఏం కావాలి చెప్పు. నెయ్యి అండ్ చట్నీ కలిపియు, అదొకటి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ నాకు. అబ్బా
ఏమన్నా ఫేవర్ చేస్తున్నావా? అట్లీస్ట్ ఐఎమ్ నాట్ టు ఏంది, I'm not telling you to feed me. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు ఫీడ్ మీ. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఐ డోంట్ వాంట్ లిజన్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఓకే ఓకే. నన్ను చట్నీనా, పౌడర్సా, ఏం కావాలా? కరివేపాకు పొడి. యాక్చువల్గా మేము ఇట్లా పెట్టుకుంటాం అనమాట. మునగాకు పొడి, అల్లం కారం పొడి, వాము కారం పొడి, కరివేపాకు పొడి. సో ఇవి కంపల్సరీ ఉంటాయి. అప్పుడప్పుడు వేరే వచ్చి కూడా దీంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. బట్ చాలా మంచిది. జనరల్గా ఇవి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పోతాయని రీసెంట్గా తెలుసుకొని ఇంకా బాగా పాటిస్తున్నాం అనమాట. చాలా మునగాకు వేయాలా? ఎవరికి? థ్యాంక్ యూ ఫర్ యువర్ రికమెండేషన్. మన లక్ష్మీ నెయ్యి. రాజు చాలా తొందర రండి. సో ఇదనమాట. యాక్చువల్లీ ఏంటంటే మాకు బ్రేక్ఫాస్ట్ల ప్లేస్లు 3 ఉంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దగ్గర కూర్చుంటాము. చలికాలం ఏమో అటువైపు కూర్చుంటాము, ఈస్ట్ సైడ్ ఎండ బాగా కొడుతుంది. ఇది ఓపెన్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ కూర్చుంటాం. అండ్ ఎండాకాలం మాత్రం అక్కడికి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం వేడి వస్తుంది, అక్కడ చల్లగా ఉంటుంది అనమాట. సో డైనింగ్ టేబుల్ మీద తినడం అనేది చాలా తక్కువ. ఇట్లా బయట కూర్చుండే చాలా ఎక్కువ అనమాట. ఓకే, మా ఫుడ్ ఇట్లుంటుంది. బాగుందమ్మా డబ్బా, నచ్చి తెచ్చుకున్నాం అబ్బా. ఇది పింగాణి, మూత మాత్రం ఫైబరు అండ్ స్పూన్స్ మంచివి, డస్ట్ పడకుండా గాలి పోకుండా ఇది సూపర్. ఇదన్నమాట విషయం. ఓకేనా? ఇంకా పుట్టపర్తికి వెళ్ళాక బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్తో ఇక్కడికి ఆపేసేద్దాం. రైట్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ పుట్టపర్తి బ్లాగ్స్ కొరకు, పుట్టపర్తి ఇంటి టూర్ కొరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్.